దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడి ధరలు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతూ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 71,000 రూపాయలకు పైన పలుకుతుంది. శనివారం నాడు నిజామాబాద్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి విలువ మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 72,200గా నమోదైంది. బోధన్ గంజ్ రోడ్లో శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మై ఛాన్స్ ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ మొదటి, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించామని మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ తెలిపారు. రెంజల్ మండలంలో పలు గ్రామాలలో ఐటీపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఎలక్షన్ నిర్వహణ అధికారులకు పోలింగ్ బూత్లో నిర్వహించే విధులపై ఎలక్షన్ అధికారి వైవైఎంసీ కృష్ణ అవగాహన కల్పించడం జరిగింది. రాజ్యాంగాన్ని మార్చేవారికి తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఈరోజు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. దర్పల్లి ఆదర్శ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMCకి విద్యార్థులు ఎంపికయ్యారు. రెంజల్ మండలంలోని బోర్గాం, అంబేద్కర్ నగర్, రెంజల్ గ్రామాలలో ఐటీపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను APMతో పాటు మండల మహిళా సమైక్య అధ్యక్షులు ప్రారంభించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో MP అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు.